కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పిదామనో ఎక్కడ హైకోర్టు ప్రస్తావించలే. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఘోష్ కమిషన్ నియమించింది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసింది. అన్ని ఎంక్వైరీలో ఒకే మాట చెప్తా ఉన్నాయి, లోపభూయిష్టంగా ప్రాజెక్టు కట్టడం జరిగింది, దీంట్లో అవినీతి జరిగిందనే మాట. సో అవినీతి పరులు ఎవరు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దీని మీద చర్యలు ఉంటాయి, ముందుకు సాగుద్ది. ఇవాళ ఇచ్చిన హైకోర్టు కొన్ని అంశాల మీద ప్రస్తావించిన విషయాలను పెట్టుకొని వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, వాళ్ళేదో కేసు నుంచి బయటపడ్డట్టుగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా నిర్దోషులు కారు, ఎవరు ఎక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు పోతుంది. హైకోర్టు తీర్పు మొత్తం చదివిన తర్వాత తదుపరిగా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతుంది. సరే, ఎన్నో విషయాల్లో అవినీతికి పాల్పడింది అనుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అవుతుంది. ఇటువంటి అంశాలన్నింటినీ అడ్డుపెట్టుకొని వాళ్ళని కాపాడుతుంది కాంగ్రెస్ అని చెప్పారు. ప్రజాస్వామ్య విధానంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. లీగల్గా అన్ని ఆతి చూసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ కమిషన్ ఎందుకు, అవినీతి జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం, ప్రజలు నమ్ముతా ఉన్నారు, అధికారికంగా నివేదిక రూపంలో రావాలి కాబట్టి ఈ సమయం పట్టింది. ఇవాళ సిబిఐకి ఎందుకు అప్పచెప్పాం? ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కక్షనో రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసిన అంటారు. అందుకే కిషన్ రెడ్డి కోరిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ ముందుకు పోవట్లేదో కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర ప్రభుత్వంలో వారు జవాబు